పవర్ పట్టుకుంటే ఎట్లుంటుందో మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. ఓ అరే వామ్మో, మొత్తానికి ఇంత దూరం వచ్చింది. ఇది గోటిలలో స్టక్ అవుతుంది. అరే రే 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 గోటిలలో మీరు చూసుకోవచ్చు. ఎక్కుదా ఎక్కదా స్పెషల్ గిఫ్ట్ బాక్స్ అయితే ఉంది. మరి ఇంట్లో ఏముంది ఏం కథ అని నేను ఇప్పుడు చూపించాను మీకు. అది ఏ కార్ అయితే గెలుచుకొని వస్తుందో అదైతే దీన్ని ఓపెన్ చేస్తుంది. మరి దీన్ని ఫుల్గా స్పీడ్ అయితే పట్టుకుంటున్నా. ఓ ఓ మన బండి అయితే కింద పడిపోయింది. కానీ మొత్తానికి ఏమో పడిపోతే పడిపోలేండి, మొత్తానికి అయితే ఓల్ అయితే పడిపోయింది. బండి అయితే ఓల్ చేసింది, మీరు చూసుకోవచ్చు లోపల. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్సీ జోన్ తెలుగు. లాస్ట్ 3-4 వీడియోల నుంచి కంటిన్యూగా కామెంట్లు అయితే వస్తున్నాయి. అదేంటంటే ఒక మంచి ట్రాక్ రెడీ చేయమని చెప్పి. మరి మీరు కామెంట్ చేసిన తర్వాత నేను చేయకుండా ఉంటానా? మీరు ముంగట చూసుకోవచ్చు, ఒక మంచి ట్రాక్ అయితే రెడీ చేసిన. కానీ అంతకంటే ముందు ఆ ట్రాక్లో ఏమేమి బండ్లు తిరుగుతాయని మీకు చూపిస్తాను నేను. ఫస్ట్ అయితే మీరు కింద ఇది చూసుకోవచ్చు, మన దగ్గర ఉన్న బీస్ట్ అయితే ఉంది. ఇగో లాస్ట్ వీడియో ఇట్లా మీరు మిస్ అయితే కంపల్సరీ చూడండి. దీన్ని మాత్రం నెక్స్ట్ టెస్ట్ అయితే చేసినాం మనం బుడ్డల. ఇది కూడా మంచిగా నీట్గా క్లీన్ అయితే చేసుకున్నా తర్వాత. మరి ఇది మోకో కార్ ఎంతమంది గుర్తుందో, దీని గురించి మస్తు కామెంట్లు అయితే వస్తాయి. దీనికి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉండరు. ఆబిగ్రేట్ కాకున్నా కానీ మస్తు గుట్టలు అయితే ఎక్కుతుంది. ఇది మాత్రము బుడ్డలకి ఇట్లా ఏడా ఇరకదు. అంతేకాకుండా మీరు పక్కన చూసుకోవచ్చు, మొత్తం బ్లాక్ కలర్ ఓపెన్ డోర్స్. ఇది మాత్రం ల్యాండ్ క్రూజర్ హైలైట్ ఉంటుంది కారు. డోర్లు ఓపెన్ చేసినాక కూడా మీకు తర్వాత పైకి ఎక్కేటప్పుడు అయితే చూపిస్తా, చూసుకోవచ్చు మీరు. లాస్ట్ టైం మనం కూరగాయలు తీసుకుపోయినాం కదా లోపల పెట్టుకొని, ఆ వీడియోలో కూడా ఇది మస్తు తీసుకొని వెళ్ళిపోయింది కూరగాయలని. మరి 3 కార్లు అయితే తీసుకొని వచ్చిన. మరి ట్రాక్ కూడా అంటే ట్రాక్ చూపించక ముందుకే మీకు ఒక స్పెషల్ కూడా ఉంది డైరెక్ట్. అదేందో మీరు వెనకాల చూసుకోవచ్చు. ఒక మంచి గిఫ్ట్ బాక్స్ అయితే తీసుకొచ్చిన. మరి అందులో కారు ఉంటుందా లేకపోతే ఏమన్నా అంటే మోటార్, మన దగ్గర పవర్ఫుల్ మోటార్స్ అంటే ఇప్పుడు ఇదే కారు ఉంది కదా, దీనిలో వేరే మోటార్స్ కూడా పెట్టవచ్చు. అంటే ఇప్పుడు ఇది నార్మల్ ఒక 50 km/h పోతుంది అనుకో, వేరే మోటార్ అప్గ్రేడ్ చేసినాం అనుకో 100 km/h పోతుంది. అట్లా మోటార్లు కూడా అప్గ్రేడ్ చేయొచ్చు. మరి దాంట్లో మోటార్ ఉందా లేదంటే వేరే కారు ఉందా ఏముంది ఏం కథ అని నేనైతే ఇవైతే పంపిస్తా. కానీ అంత ఈజీగా అయితే పోవు, ఎందుకంటే ట్రాక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈసారి. ఎందుకంటే మీరు కామెంట్లు చేయబట్టి చాలా రోజులు అవుతుంది కదా, అందుకని మంచి ట్రాక్ అయితే రెడీ చేసిన. మళ్ళీ అట్లా ఉట్టుటిగా ఏదో ట్రాక్ వేసినామా వీడియో తీసినామా అన్నట్టు ఉండొద్దు కదా, మంచి ట్రాక్ అయితే రెడీ చేసిన. మరి ఇప్పుడు ట్రాక్ అయితే చూపిస్తా ఎట్లా ఉంటుంది ఏం కథ అని చెప్పి. మీరు స్టార్టింగే చూసుకోవచ్చు, బండ్లు అయితే ఇక్కడ ఉన్నాయి కదా. రాగానే మొత్తం ఒక డౌన్ అయితే ఉంది ఇక్కడ. ఒరే ఇగో నేనే కింద పడిపోయేటట్టు అంతగానం డౌన్ అయితే ఉంది. మీరు చూసిరు కదా, మొత్తం ఈ నుంచి అయితే నేనే జారిపోయినా. డౌన్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. మరి డౌన్లో నుంచి కాలర్ అయితే కిందికి రావాలి. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ టర్నింగ్ అయితే ఉంది, చిన్న టర్నింగ్ లాంటిది. చెట్టుపక్కల నుంచి చిన్న టర్నింగ్ కాగానే మళ్ళా గడ్డ. ఇక్కడ మాత్రం చూసుకోవచ్చు, చాలా హైట్ అయితే ఎక్కాలి, గడ్డ పైనకి అయితే ఎక్కాలి మన బండ్లు. మరి ఎక్కుతాయా లేదంటే మరి ఇంత చాలా మీరు గడ్డ చూసుకోవచ్చు, చాలా ఎక్కువ ఉంది. ఏది పెట్టినా సరే కిందికి అయితే వచ్చేస్తుంది. అట్లాంటి గడ్డని మరి మన కారు ఎక్కుతాయా ఎక్కవా ఏం కథ ఏమైతే అని చూద్దాము. ఒకవేళ కారు ఎక్కింది అనుకో సక్సెస్ఫుల్గా, నేనైతే ఫస్ట్ పైనకి అయితే పోతా. పోనీకి చాలా కష్టం అవుతుంది నాకు, గడ్డ మాత్రం చాలా ఎక్కువ ఉంది. గడ్డ అయితే ఎక్కేసిన నేను. అక్కడ నుంచి అయితే మంచిగా వచ్చిన తర్వాత కాలరు ఇక్కడైతే ఒక మంచి బ్రిడ్జ్ లాంటిది అయితే ఉంది. మరి చూసుకోవచ్చు, బ్లూ కలర్లో నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది. బ్రిడ్జ్ కూడా చాలా హైట్ ఉంది. ఇది కూడా ఈసారి ట్రాక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ చేసిన. మీరు కామెంట్ చేసినందుకు ట్రాక్ చూస్తేనే మీకు అర్థం అయిపోయి ఉంటుంది అనుకుంటా సగం ట్రాక్కే. మరి దాన్ని దాటంగానే మరి చూడండి గోటీలు. నేను ఎప్పుడో చిన్నప్పుడు గెలుచుకున్న ఈ గోటీలు మొత్తం నేను గెలుచుకున్నా, ఏడ కొనుక్కొచ్చుకోలేదు. అవి ఇప్పుడు యూజ్ అవుతున్నాయి, చూసుకోవచ్చు మీరు. చాలా గోటీలు అయితే ఉన్నాయి. మరి నాకు తెలిసి గోటీలలోకి రాగానే దాంట్లోకి టైర్లకు అసలు గ్రిప్ దొరకదు అనుకుంటా, ఈయనే జారిపోతాయి. మరి గోటీలు కూడా సక్సెస్ఫుల్గా దాటినాయి అనుకో. దాటిన తర్వాత మళ్ళీ ఇంకొక నెక్స్ట్ లెవెల్. ఇక ట్రాక్ మొత్తమే ఘోరం చేసేసిన, ఏడ కూడా ఈజీగా తీసుకునేది లేదు. మన కార్లలో ఎంత పవర్ ఉంది ఏం కథ అనేది మొత్తం తెలిసిపోతుంది ఈరోజు. మరి గుంత దాటంగానే మళ్ళీ ఇంకొకటి ఇది చూసుకోవచ్చు, చూనికి కూడా ఇది కూడా నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది. మరి నాకు తెలిసి ఎందుకో చిన్నగా అనిపిస్తుంది. మన దగ్గర హైపర్గో కార్ ఉంది కదా, అది ఇంత సైజులో ఉంటుంది. దీని మీద నుంచి ఎక్కుతుందా ఎక్కదా ఏం కథ అనేది చూద్దాము. మరి దాటింది అనుకో ఈడికే అయిపోయింది అనుకుంటారేమో. మరి ముంగడ చూడండి,
ముంగట ఈసారి ఇంకా నెక్స్ట్ వాళ్ళు మొత్తం మూలలతోనైతే పెట్టేసిన. మరి నాకు తెలిసేందుకు టైర్లు పంక్చర్లు అయితే అనిపిస్తుంది. మొత్తం ఇగో మూలలే, ఇగో మొత్తం మూలలు చాలా, ఒక 100 కంటే ఎక్కువ మూలలు అయితే ఉన్నాయి ఇక్కడ. మరి మూలలు కూడా సక్సెస్ఫుల్గా దాటినాయి అనుకో. నేను మంచిగానే అన్ని దాటుకుంటూ వస్తాయని చెప్తున్నా, కానీ నాకు తెలిసి అసలు దాటలేవు అనుకుంటా. ఏదో ఒక కారు ఇక్కడ వరకు అయితే వస్తుంది, ఎందుకంటే ముంగల మొత్తం నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్లే ఉన్నాయి. ఏదన్నా ఒక కార్ అయ్యే వస్తుంది ఇక్కడ వరకు. మరి వచ్చిన కారుకు ఈరోజు చూసుకోవచ్చు, స్పెషల్ ఉండాలి కదా వచ్చిన కారు కోసం, అంత కష్టపడి వచ్చినందుకు స్పెషల్ గిఫ్ట్ బాక్స్ అయితే ఉంది. మరి ఇంట్లో ఏముంది ఏం కథ అని నేను ఇప్పుడు చూపించాను మీకు. అది ఏ కార్ అయితే గెలుచుకొని వస్తుందో అదైతే దీన్ని ఓపెన్ చేస్తుంది. మరి దీని లోపల కార్ ఉందా లేదంటే మోటార్ ఉందా, నేను స్టార్టింగ్లో చెప్పినా కదా, ఏదైనా ఫ్యాన్ ఉందా ఏముంది అనేది తెలుస్తుంది. ఇక మనం కార్ని అయితే ట్రాక్లకు పంపిద్దాము. మన లాస్ట్ వీడియోలో ఒక కామెంట్ వచ్చింది, పుష్ప సినిమాలో టిప్పర్ ఉంటుంది కదా తీసుకురమ్మని చెప్పి, బ్లూ కలర్ కావాలా గ్రీన్ కలర్ కావాలా కామెంట్ చేసి చెప్పండి. అట్లే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మరి మూకా కార్ని అయితే పంపిస్తున్నా, మరి చూద్దాము. డౌన్లోకి అయితే పంపిస్తున్నా, మరి మంచిగానే పోతుందా లేదంటే పల్టీలు కొట్టుకుంటూ పోతుందా. మీరు ఇందాక చూసిరు కదా నన్ను, నేనే కింద పడుతుంటే అంతగానో డౌన్ అయితే ఉంది. మరి మెల్లగా అయితే పోతుంది. అరే మీరు చూసుకోవచ్చు, మొత్తానికి కింద అయితే వల్లేదు, కింద పడతా అనుకున్నా కానీ మంచిగానే పోయింది. ఎంతైనా మోకోనే కదా, నిజంగా చూసుకోవచ్చు. ఆఫ్ రోడ్ కార్ అంటే ఆఫ్ రోడ్ కారే. మరి గడ్డని ఎక్కుతుందా ఎక్కదా, ఎంత హైట్ ఉంది మీరు చూసుకోండి ఒకసారి, చాలా హైట్ ఉంది గడ్డ. ఈసారి మాత్రము నేను వేసిన ట్రాక్లల్లో హైయెస్ట్ గడ్డ అంటే ఇదే, ఎప్పుడు ఇంతగానం పైకి అయితే వేయలేదు. మరి చూద్దాము, రివర్స్ అయితే తీసుకుంటున్నా. ఇగో మొత్తానికి ఎక్కడైతే కనిపిస్తలేదు, ఇటుకల పైనకి ఎక్కుతుంది కానీ, ఇటుకల పైనకి ఎక్కుతుంది కానీ గడ్డ పైనకి అయితే ఎక్కలేదు. ఇగో మీరు చూసుకోవచ్చు. అరే ఇంకొంచెం పోయిందంటే ఎక్కినట్టే. మరి ఎక్కుతుందా కదా. అరే ఇంకొకసారి రివర్స్ అయితే తీసుకుంటా లాస్ట్గా, ఎక్కపోతే ఇక వదిలేస్తా, ఇక స్పీడ్గా అయితే పంపిస్తా. ఇక ఇది ఓడిపోయినట్టే ఇక నాకు తెలిసి. ఇదిగా ఇదైతే ఎక్కదు, ఇంకా వేరే కార్ని అయితే తీసుకొద్దాము. మన నెక్స్ట్ అయితే మన ల్యాండ్ క్రూజర్ని అయితే పంపిస్తున్నా. మరి ఇదన్నా పోదా చూద్దాము. మోకో కార్ అయితే చాలా డిసప్పాయింట్ అయితే చేసింది, అది అసలు ఎక్కుతుంది అనుకున్నా కానీ మొత్తానికైతే అది ఓడిపోయింది. మరి డౌన్లోకి అయితే దింపుతున్నా, డౌన్లో దింపడం కూడా కొంచెం కష్టమే. మీరు చూసుకోవచ్చు, మెల్లగా అయితే దింపుతున్నా దీన్ని, ఎందుకంటే ఉల్టా పడిపోయింది అనుకో కష్టం కదా. ఇప్పటికే హ్యాండిల్ అయితే కంట్రోల్ అయితే లేదు. ఇగో ఇటుకకైతే గుద్దుకున్నది, కొంచెం రివర్స్ అయితే తీసుకుంటా. రివర్స్ అయితే వచ్చింది. ఇక హ్యాండిల్ అయితే రైట్ సైడ్ తిప్పుకున్నా. మీరు చూసుకోవచ్చు, ఈజీగా ఎక్కుతుంది ఇది అయితే. మరి ఇప్పుడు ఉంటుంది దీనికి కూడా అసలైన టాస్క్. కింద అయితే టర్నింగ్ అయితే ఈజీగానే అవుతున్నాయి, కానీ పైకి పోయేటప్పుడే కొంచెం కష్టమవుతుంది. మరి చూద్దాం ఏదన్నా పైకి పోదా ఏం కథ ఏం సంగతి అని. మెల్లగా ఎక్కిస్తున్నా, ఇంకా స్పీడ్ లేదనుకుంటారేమో, స్పీడ్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. నేనే మెల్లగా ఎక్కిస్తున్నా. ఇక ఫుల్ స్పీడ్ అయితే పట్టుకుంటా, ఎక్కుతుందా చూద్దాము. 1 2 3. అరే ఇదేంది అసలు, అరే దీనికంటే మోకోనన్నా బెటర్ కదా. ఇది చూసుకోవచ్చు మీరు, ఈయనే మట్టి అయితే లేపుతుంది, అసలు పైకి ఎక్కుతుందా కదా ఇది. ఇగో మొత్తం గుంతలు చేస్తుంది, మొత్తం 4 టైర్లు గుంతలే చేస్తుంది, పైకి ఎక్కేటట్టు అయితే కనిపిస్తలేదు. మరొకసారి వెనకకి తీసుకుంటా. దానికి కూడా 2-3 ఛాన్సులు ఇచ్చినాం కదా మోకోకు కూడా, దీనికి కూడా ఛాన్స్ ఇద్దాం, ఇంకో ఛాన్సు. వెనకకైతే తీసుకున్నా, మరి మళ్ళీ ఫుల్ స్పీడ్తోనే అయితే ఎక్కిస్తున్నా. ఎక్కుతుందా కదా. అరే నాకు తెలిసి ఏమైపోయిందంటే, ఇందాక మోకో కార్ ఉంది కదా, అది మొత్తం మట్టి లేపేసింది, అంటే స్టిఫ్ ఉన్న మట్టి మెత్తగా అయిపోయింది. దానివల్ల మీరు చూసుకోవచ్చు మొత్తం ఉసుకే అయింది. ఇట్లా గట్టిగా ఉందనుకో ఎక్కుతుంది, కానీ దానివల్ల ఉసుకే అయింది కదా, దానివల్ల ఎక్కలేకపోతుంది. మీరు చూసుకోవచ్చు, ఇగో మొత్తం ఉసుకనే లేస్తుంది ఇక్కడ కింద. అరే ఇది కూడా ఎక్కుతుంది అనుకున్నా, కానీ మళ్ళీ ఒకసారి అయితే ట్రై చేస్తున్నా. మరి ఎక్కడైతే అయితే కనిపిస్తలేదు, ఇంకా దీన్ని ఇక్కడనే వదిలేద్దాము. అరే మెల్లగా పైనకైతే పోతుంది, కానీ దాని టైర్లు మొత్తం స్కిడ్ అయిపోతున్నాయి. ఎక్కుదా చూద్దాము. ఫైనల్ గా పైనకైతే వచ్చేసింది. ఇది ఎక్కడట్లేదు, వదిలేద్దాం అనుకున్నా, కానీ ఫైనల్ గా దీనికి ఏదో లక్ ఉన్నట్టుంది, మంచిగా పైనకైతే ఎక్కేసింది. కానీ అప్పటికే అయిపోలేదు, దీనికి ఇంకా ముంగలుంది, ఇంకా చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇప్పుడు బ్లూ కలర్ లో చూసుకోవచ్చు, పెద్ద బ్రిడ్జ్ అయితే ఉంది. మరి బ్రిడ్జ్ పైనకి ఎక్కుతుందా లేదంటే ఇక్కడ కూడా ఓడిపోతుందా, ఏమవుతుంది ఏం సంగతి అని చూద్దాము. ఫుల్ త్రొట్ట అయితే పట్టుకుంటున్నాను నేను, ఫుల్ స్పీడ్ అయితే పెడుతున్నా. అరే అసలు నేను ఫుల్ స్పీడ్ కూడా పెట్టలేదు, స్లోగానే పెట్టినా. మీరు చూసారు కదా, స్లో స్పీడ్లోనే ఎక్కింది. కాకపోతే ఇక్కడ మట్టి ఉండే కాబట్టి దానివల్ల కొంచెం కష్టమైంది. ఈడ మాత్రం చెక్క మాత్రం గట్టిగా ఉంది, దానివల్ల గ్రిప్ మంచిగా తీసుకొని పైనకైతే వచ్చేసింది. మరి అంతేకాకుండా నెక్స్ట్ డౌన్ కూడా ఉంది. మరి చూద్దాం, డౌన్ అన్న మంచిగా దిగుతుందా లేదంటే పల్టీ పడుతుందా అని చెప్పి మెల్లగా దింపుతున్నా. ఓ ఏమైంది దీని కారు. అరే మీరు చూసుకోవచ్చు, మళ్ళీ వెనకకైతే పోయింది, ఎక్కిస్తున్నా. కిందికైతే వచ్చేసింది. మరి గోటీలలోకైతే పోతుంది ఇక. నెక్స్ట్ గోటీలల్లో నాకు తెలిసి స్లిప్ అయితే అనుకుంటున్నా. అరే చూసుకోవచ్చు మీరు, ఇగో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తమే గోటీలు మొత్తం స్లిప్ అవుతున్నాయి. మళ్ళీ ఒకసారి వెనకకి వచ్చి ముంగట్టుకోతా, స్పీడ్గా వస్తాయి ఈసారి.
అరే ఎక్కడట్టు కనిపిస్తలేదు కదా, ఇంకొకసారి చూద్దాము. ఈ సైడ్ నుంచి అయితే ఎక్కిస్తా, ఎందుకంటే ఇక్కడ మొత్తం గడ్డలాగా ఉంది కదా, దీనివల్ల బంపర్ వచ్చి దీనికి తాకుతుంది. ఈ నుంచి అయితే ఎక్కిద్దాము, సైడ్ నుంచి మెల్లగా పోతున్నా. ఇప్పుడు చూసుకోవచ్చు నాకు డ్రైవింగ్ అయితే క్లియర్గా వచ్చేసింది. మీరు చూసారు కదా ఎంత మంచిగా ఎక్కించిన్నో. ఇగో అరే అరే గోటిల నుంచి పోదా పోయింది, కానీ మళ్ళీ ఎందుకో రివర్స్ వచ్చినట్టు అనిపిస్తుంది. అరే మీరు చూసుకోవచ్చు మొత్తానికి. అరే గోటిలలో పోదా ఒకసారి రివర్స్ అయితే తీసుకుంటున్నా. రివర్స్ అయితే వచ్చిన మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాం ముంగట్టుకోనికి. ఇంత దూరం వచ్చింది, ఇది గోటిలలో స్టక్ అవుతుంది. అరే రే 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 గోటిలలో మీరు చూసుకోవచ్చు ఎక్కుతుందా కదా. అరే మొత్తానికి గోటిలు అయితే దాటేసింది, కానీ కెమెరాకి అయితే తాకింది. తాకని లేదు, మొత్తానికైతే గోటిలు అయితే ఎక్కేసింది. ముంగట ఇంకొక్కటే ఉంది. ఇప్పుడు బండి అయితే కొంచెం స్ట్రేట్గా వేసుకుందాము, ఎందుకంటే ముంగలు కూడా అంత లైట్ తీసుకోవద్దు, ఎందుకంటే ముంగట కూడా పెద్ద బ్రిడ్జి ఉంది, అది కూడా మెల్లగా ఎక్కిస్తున్నా. అరే మొత్తానికి ఎన్నో ప్రాబ్లం అవుతుంది. మీరు కింద చూసుకోవచ్చు ఈ బంపర్ ఉంది కదా, కరెక్ట్ దీని ఎడ్జుకి అయితే తాకుతుంది కింద. నాకు క్లియర్గా అనిపిస్తుంది. టైర్లు అయితే తిరుగుతున్నాయి, కానీ బంపర్ అనేది తాకుతుంది. మళ్ళీ ఒకసారి తీసుకుందాం, రివర్స్ అయితే తీసుకుంటున్నా. ఇగో ఇప్పుడు కూడా నాకు తెలిసి సేమ్ అట్లే తాకుతుంది అనుకుంటా. ఇగో మంచిగా డ్రైవింగ్ అయితే చేస్తున్నాను నేను. సేమ్ సిచ్యువేషన్ మీరు చూసుకోవచ్చు, ఇప్పటికి కూడా కింద తాకుతుంది. ఇక మన కార్ ఇక నాకు తెలిసిన కార్ అయితే ఏం ఓడిపోలేదు, ఎందుకంటే దాని గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంది కదా, దానివల్ల ఇదైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్గా దీనికైతే తాకుతుంది వచ్చి, అందుకని ఈ కార్ ఓడిపోయింది. ఇక లాస్ట్ మన దగ్గర బీస్ట్ కార్ అయితే ఉంది కదా హైపర్గో, దాన్ని అయితే తీసుకొద్దాము. అది ఇట్లాంటివి కాదు, ఇంతకంటే పెద్ద దీని ఇట్లా డైరెక్ట్ దొబ్బుకొని వెళ్ళిపోతుంది. దాని వీడియోలు ఇట్లా మీరు చూడలేదంటే కంపల్సరీ చూడండి. లేట్ చేయకుండా మన దగ్గర సూపర్ హైపర్గో కార్ అయితే ఉంది కదా, దాన్ని అయితే తీసుకొద్దాం. ఇంకా నెక్స్ట్ మన దగ్గర ఒకటే కారు ఉంది, హైపర్గో కారు. ఇంట్లో మాత్రం పవర్ చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది ఒకటే కార్ అయినా కానీ 10 కార్లకు సమానము. ఇక దీన్ని అయితే పంపిద్దాము. అంతేకాకుండా కొంచెం చీకటి అయింది కదా, దీనిలో అయితే లైట్స్ మాత్రం హైలైట్స్ ఉంటాయి. నేను చెప్పడం కాదు, ఆన్ చేసి చూపిస్తా, మీకే అర్థమవుతుంది. ఇగో చూడండి మొత్తం వైట్ కలర్లా ఎల్లో కలర్లా నైట్ టైంలో చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది లుక్ మాత్రము. ఇక కిందికైతే పంపిస్తున్నా. మరి ఇదన్నా కొత్త గిఫ్ట్ బాక్స్ని అన్బాక్సింగ్ చేస్తుందా చేయదా చూద్దాము. లాస్ట్ ఇది ఒకటే కారు ఉంది, కొంచెం టెన్షన్ అనిపిస్తుంది. ముంగడికైతే పంపిస్తున్నా, మీరు చూసుకోవచ్చు మొత్తానికి ముంగడికైతే పోతుంది. మరి ఇక కిందికైతే వస్తుంది, మీరు చూసుకోవచ్చు డౌన్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఉల్టా పడుతుందేమో అని కొంచెం భయం అవుతుంది, కానీ దీనికి అట్లా ఉల్టా పడేది అంత ఈజీగా ఏం పడదు, ఎందుకంటే దీని టైట్ గ్రిప్ చాలా ఎక్కువ ఉంటుంది. గ్రిప్స్ చూసుకోవచ్చు మీరు, మొత్తం స్కిడ్ అయ్యకుండా కిందికి వస్తుంది. మొత్తానికి మెల్లగా అయితే దింపేసిన దీన్ని కిందికి. అరే అమ్మ ఇది నడుస్తుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది బండి. ఇప్పుడు చూడండి మొత్తం ఒకటేసారి టర్నింగ్ అయితే ఎట్లా చేస్తాను స్పీడు. దుమ్ము చూసిర్రా మీరు ఎంతగానో లేపిందో. పవర్ మాత్రం చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేను చెప్పిన కదా స్టార్టింగ్లోనే, అరే ఇటుకలే పడేస్తుంది చూసుకోవచ్చు మీరు, ట్రాక్ల నుంచి బయటికి వెళ్ళిపోతుంది. దీనికి అసలు సంబంధమే ఉండదు, ట్రాక్ ఉంది ఇటుకలు ఉన్నాయని. అరే కానీ ఇటుకల మధ్యలో ఇరికిపోయింది, చూద్దాం మరి ముంగటి కొత్తదా పోదా అని. అరే ఇటుక మీద నుంచి దిగేటట్టు అయితే కనిపిస్తలేదు, మరి దిగుతుందా దిగదా ఇటుకని. అరే ఈజీగా దిగింది కదా, నేను అసలు దిగదనుకున్నా. మీరు చూసుకోవచ్చు ఇంకా ట్రాక్లకి అయితే వచ్చేసింది, కానీ అస్సలైన టెస్ట్ అనేది ఇప్పుడు ఉంటుంది. 2-3 కార్లు ఇక్కడనే ఓడిపోయినాయి కదా, 2 కార్లు. మరి పైకి ఎక్కుతుందా కదా చూద్దాము. మెల్లగా ఎక్కిస్తున్నాయి. ఇప్పుడైతే పవర్ అయితే పట్టుకోలే, పవర్ పట్టుకుంటే ఎట్లుంటుందో మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. అరే వామ్మో మొత్తానికి అంతగానం పల్టీ మీరు చూసిరు కదా, ముంగటికి పల్టీ తీసుకొని మరి అంటే ఉల్టా పడకుండా మళ్ళీ సీదనే పడ్డది. నాకు తెలిసి ఇంట్లో ఏదన్నా జేరోస్కోప్ సెన్సార్ ఇట్లా ఉంటుంది అనుకుంటా, ఉల్టా అయితే పడలేదు, స్ట్రేట్గా వచ్చి నిలబడ్డది. అరే ఇంట్లో పవర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది నిజంగా. నేను ఉన్న అన్ని కార్లల్లో నాకు ఇష్టమైన కార్ అంటే ఇదే. దీని మీద కామెంట్లు కూడా చాలామంది చేస్తారు కదా. ఇక చూద్దాం, మళ్ళీ కూడా ఎక్కిద్దాము. దీనిలో ఫుల్ పవర్ అయితే పట్టుకోను, నాకు కొంచెం భయం అవుతుంది, ఎందుకంటే అది అంతగానో భయపెడుతుంది, నన్నే భయపెడుతుంది. మీరు చూసుకోవచ్చు. ఇక మెల్లగా ఎక్కి ఇక ట్రై చేస్తా, మొత్తం స్పీడ్ అయితే పట్టుకోను. మరి ఎక్కేటట్టు అయితే కనిపిస్తుంది. ఇట్లాంటి గుట్టలు ఈజీగా ఎక్కేస్తుంది. అగోగోగో చెప్పినా కదా నేను, ఇది మొత్తానికి బీస్ట్ కార్ అని చెప్పి. అసలు ఏడ కూడా ఆగలేదు, ఈజీగా ఎక్కేస్తుంది. అగో రాళ్ళపై నుంచే ఎక్కేస్తుంది. ఇంకా ఈ గడ్డ ఎంత ఇక దానికి మీరు చూసుకోవచ్చు. మొత్తానికి ముంగటికైతే వచ్చేస్తుంది. మెల్లగా పంపిస్తా. ఇగో ఇటుకలు అయితే కొంచెం కష్టమవుతుంది, ఇంకా మెల్లమెల్లగా అయితే పంపిస్తున్నా. ముంగటైతే నెక్స్ట్ లెవెల్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. మరి బ్రిడ్జ్ పై నుంచి కూడా ఈజీగా, దీని గురించి నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఈజీగా ఎక్కేస్తుంది. అగో చూడండి మీరు, ఒకవేళ ఫుల్ పవర్ పట్టుకున్నాను అనుకో బ్రిడ్జ్ని ఎరగొడుతుంది. అగో ఈజీగా ఎక్కేస్తుంది, దిగుతుంది కూడా. కిందికైతే దింపుతా మరి నెక్స్ట్. అరే అగో మళ్ళీ కూడా రివర్స్ అయితే తీసుకుంటున్నా, ఈజీగా వెనకకు కూడా ఎక్కేస్తుంది.
మరి ముంగటికైతే పంపిస్తా, గోటీలకైతే పంపిస్తా, చూద్దాం. అగో ఎంత ఈజీగా వచ్చేసింది గోటీలల్లా. అగో అసలు గోటీలల్లో ఇంత కూడా స్లిప్ అయితే లేదు. అగో మీరు చూసుకోవచ్చు, ఇందాక బండి అయితే మొత్తమే స్లిప్ అయిపోయింది, ఇది మాత్రం అస్సలే స్లిప్ అయితే లేదు గోటీలల్లా. మరి ముంగటికైతే పంపిస్తా. ఇంకా దీనిగా ఇక చీకటి కూడా అవుతుంది కదా, ముంగటికైతే తీసుకొని పోతా. ఇంకా ముంగటైతే గుంత ఉంది, పెద్ద గుంతలకైతే వచ్చేసింది. ఇంకా ఇందాక ఒక బండి అయితే ఆగిపోయింది కదా, దాని వరకు అయితే వచ్చింది. మొత్తానికి దాన్ని కూడా ఎక్కేస్తుంది. ఇగో చూసుకోవచ్చు, ఈజీగా అయితే ఎక్కేసింది. ఇక్కడ చూసుకోవచ్చు హైలైట్స్ అంటే ఇదే. మరి అన్నిటిని దాటి ముంగటి వరకు అయితే మంచిగానే వచ్చింది. కానీ మీరు ముంగట చూసుకోవచ్చు నెక్స్ట్ మూలలు అయితే ఉన్నాయి. దీంట్లో టైర్లు మాత్రం చాలా మెత్తగా ఉంటాయి. మరి పంక్చర్ అవుతుందా ఏమవుతా అని మీరు చూసుకోవచ్చు. అరే చూసుకోవచ్చు, మొత్తం మూలల పైన కూర్చుంది బండి అయితే. ఇగో 2 టైర్లు అయితే కింద ఉన్నాయి, 2 టైర్లు అయితే మూలల పైన ఉన్నాయి. పంక్చర్ అయితే కాలే ఇప్పటి వరకు మీరు చూసుకోవచ్చు. సీట్ల మూలల పైన అయితే మంచిగానే ఉంది. ముంగటికైతే పంపిస్తున్నా. ఇంకా ముంగటికి పోతుందా మరి పంక్చర్ అయితే చూద్దాము. ఇప్పుడు చూడండి మొత్తం మూలల పైనే కూర్చుంది మన బండి, మాత్రం నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది. ఇప్పుడు మాత్రము ఒకటేసారి స్పీడ్గా పోదాము, ఏమైతే అని చూద్దాము. ఓ చూసిరు కదా, ఒక్కటే సెకండ్ వెళ్ళిపోయింది. మరి మన గిఫ్ట్ బాక్స్ ఫైనల్గా మన గిఫ్ట్ బాక్స్ దగ్గరికి అయితే మన బీస్ట్ కార్ అయితే వచ్చేసింది. నేను స్టార్టింగ్లోనే చెప్పినా కదా, మన దగ్గర బీస్ట్ కార్ ఉంటే ఎట్లాంటి ట్రాక్ ఉన్నా సరే మనకి ఇంత కూడా భయం అవసరం లేదు. ఎట్లాంటి ట్రాక్నైనా సరే ఇది ఈజీగా ఎక్కేస్తుంది, ఈజీగా దిగుతుంది. గుట్టలున్నా కొండలున్నా ఎంత గుట్టలున్నా సరే నెక్స్ట్ ఆ చెట్టు పైనకి ఎక్కియాలో చెప్పండి, చెట్టు పైన కూడా ఎక్కిస్తా కావాలంటే. మరి మొత్తానికి అయితే ఫైనల్గా గిఫ్ట్ బాక్స్ వరకు అయితే వచ్చింది కదా. గిఫ్ట్లో అంటే దీని లోపల ఏముంది ఏం కథ అని దీంతోనే ఓపెన్ చేపిస్తా. మరి ఒకసారి రివర్స్ వచ్చి స్పీడ్గా అయితే పలగొడదాము, గుద్దుదాము, చూద్దాము. స్పీడ్గా అయితే డాష్ ఇస్తా, దానికి ఏమైతే అని చూద్దాము. ఫుల్గా స్పీడ్ అయితే పట్టుకుంటున్నా. ఓ మన బండి అయితే కింద పడిపోయింది. కానీ మొత్తానికి ఏమో పడిపోలేని మొత్తానికి అయితే ఓల్ అయితే పడిపోయింది. బండి అయితే ఓల్ చేసింది. మీరు చూసుకోవచ్చు లోపలైతే థర్మకోల్ అయితే ఉన్నాయి. మరి ఓపెన్ అయితే చేస్తాను నేను. ఇగో ప్యాకేజింగ్ మాత్రం నీట్గా ఉంది, గిఫ్ట్ ప్యాక్ మీరు చూసుకోవచ్చు. మరి లోపల ఏముంది ఏం కదా అని నాకు కూడా మస్తు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. మరి ఏముంటుంది ఒకవేళ మీకు తెలిస్తే ఇట్లా మీరు కామెంట్ చేయండి లోపల ఏముంటుంది అని చెప్పి. మీ కామెంట్ నేను పిన్ చేస్తా, మరి కరెక్ట్ కామెంట్ చేస్తారా చేయరా చూద్దాము. ఓపెన్ అయితే చేస్తున్నా. ఇగో మొత్తం బబుల్ ర్యాప్స్ ఉన్నాయి, ఇది చిన్నవి ఉంటాయి కదా. ఇగో దీంట్లో ఏమో అంటారు. ఇగో గాలికి చూడండి, అరే హైలైట్ అనిపిస్తుంది కదా. అరే ఇగో చూసుకోవచ్చు మీరు, మస్తు అనిపిస్తుంది. ఇంట్లో అంటే దీంట్లో గిఫ్ట్ ఉంటాయి అని చెప్పినా కదా, అవి చూపించకుండా మొత్తం నేనైతే ఆడుకుంటున్నా. ఇవైతే ఓపెన్ చేస్తున్నా. ఇంకా మీరు చూసుకోవచ్చు ఫైనల్గా టైర్స్ అయితే వచ్చినాయి. ఈ టైర్లు దేనివో చూపిస్తా, ఓపెన్ అయితే చేస్తా. ఫస్ట్ అయితే టైర్లు అయితే ఓపెన్ చేస్తున్నా. ఇగో కొత్తగా ఉన్నాయి టైర్లు అయితే. ఈ టైర్ల గురించి కూడా చాలామంది కామెంట్ చేసిర్రు, కొంతమంది ఆల్రెడీ జడ్జ్ చేసే ఉంటారు ఇదేం టైర్లు దేని టైర్లు అని చెప్పి. ఇది టైర్లు చూపించాను కానీ టైర్లు పక్కకి ఎడుతున్నా. ఇంట్లో ఇంకొకటి కూడా ఉంది, ఇంకా ఓపెన్ అయితే చేస్తున్నా. ఇగో ఆల్రెడీ మీకు అర్థమైపోయే ఉంటుంది. ఇక నేను ఓపెన్ చేయడం ఏంది, మన దగ్గర సూపర్ సోనిక్ కార్ ఉండే కదా, అది ఇంతకుముందుకు పొలంలో మర్చిపోయినాం. దానిపైన ట్రాక్టర్ ఎక్కి మొత్తం టైర్ మొత్తం మలిగిపోయింది కదా, అందుకోసము ఒకటి మంచి ప్యానల్ అయితే కొనుక్కున్నా. అంతేకాకుండా రెండు టైర్లు అయితే పలిగిపోయినాయి కదా, అందుకోసం 2 టైర్లు అయితే ఆర్డర్ చేసిన. మీరు చూసుకోవచ్చు టైర్లు మాత్రం నీట్గా ఉన్నాయి. మొత్తానికి ఈ టైర్లు చూడడానికి గిత్తాత ఉంది కానీ ఒక్కొక్క టైరు 500 500 ఒక్క టైర్కి. నాకు తెలిసి నిజంగా బండికి కూడా ఇంత ప్రైస్ అయితే ఉండదు, ఇంత ఎక్కువ రేట్ అయితే ఉండదు. ఈ 2 టైర్లకు కలిపి 1000 రూపాయలు. ఇంకా అంతేకాకుండా ఇది ఒక్కటి ఉంది కదా, దీనికి 2000. నేను చెప్పేది మీరు నమ్ముతారో నమ్మరో కానీ చూడనికి ప్లాస్టిక్ ఓపెన్ చేస్తా, లోపల ఉంది లోపల దాన్ని. ఇక చూసుకోవచ్చు మొత్తం ప్లాస్టికే. దీనికి 2000 అంత ప్రైస్ ఉంది. సూపర్ సోనిక్ అంటే మరి అంత ట్రెండ్ ఉంది. మరి మన సూపర్ సోనిక్ కార్ పరిస్థితి చూడండి, మొత్తానికైతే ఇట్లా ఉంది. 2 టైర్లు అయితే అస్సలే లేవు, అందుకోసం మనం అయితే కొనుక్కొచ్చినాం కదా. ఒకసారి టైర్లు చూడండి, ఇది ఎంత పాతగా అయింది ఎంత కొత్తగా ఉందని. ఇక దీన్ని అయితే టైట్ చేసుకుందాం మన టైర్లు అయితే. మొత్తానికి సూపర్ సోనిక్ కార్కి టైర్లు అయితే ఫిట్ చేసిన, ప్యానల్ అయితే సెట్ చేసిన. మరి చూద్దాం దీని పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది ఏం కథ అని చెప్పి. టైర్లు అయితే ఆర్డర్ చేసినాం కదా, మంచిగానే వర్క్ అవుతున్నాయా లేదా అని ఒకసారి టెస్ట్ డ్రైవ్ అయితే కొడదాము, చూద్దాం మరి మంచిగా పోతుందా పోదా అని. మీరు చూసుకోవచ్చు మొత్తం ఆగమాగం అయితే చేస్తుంది. ఎన్ని కార్లు వచ్చినా కానీ సూపర్ సోనిక్ కార్ని మాత్రం బీట్ చేయలేదు. మీరు చూసుకోవచ్చు ఈజీగా. కింద అయితే పడిపోయింది, మళ్ళీ పైకి వస్తారా అదా.
మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో అయితే డ్రిఫ్టింగ్ అయితే కొడుతుంది. మరి చూసిరు కదా వీడియో అయితే. ఈ వీడియో కంపల్సరీ మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే ఒక 2000 లైక్లు అయితే కంపల్సరీ కొట్టండి. అంతేకాకుండా మరి మన ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్కు చాలా అంటే చాలా దగ్గరలో ఉంది. అందరూ ఒక సబ్స్క్రైబ్ కూడా వేయండి. అంతేకాకుండా మరి ఇట్లాంటి ఆర్సీ కార్స్ అంటే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి. మరి మర్చిపోకుండా మీ ఫేవరెట్ కార్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. కొంచెం లేట్ అయినా తీసుకొస్తా. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.